ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూలై 12వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 12వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టంతో ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ప్రతి నిర్ణయంలోనూ కూడా చక్కగా ముందంజలో ఉండగలుగుతారండి. ఊహించని విధంగా కలిసి రావడం కూడా జరగబోతుందండి. అంటే మీరు అనుకోని విధంగా మీకు ఏదైనా విషయాలలో కలిసి రావటం, చక్కగా డబ్బు పరంగా కలిసి రావటం, ఆర్థిక లావాదేవీలను చక్కగా జరపగలగడం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ, అవసరమైన వాటి మీదే మీరు వ్యయాన్ని చేయటం కానీ, ఇట్లాంటివి అయితే చేసే ఆలోచనలు మీలో ఈరోజు ఎక్కువగా ఉంటాయండి. దూరపు బంధువుల రాక ఈరోజు మీకు మరింతగా కలిసి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా మీరు అనుకోని విధంగా డబ్బు పరంగా చక్కటి లావాదేవీలను సమయానికల్లా జరపగలుగుతారండి. తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా ఊహించని విధంగా మీకు ఆర్థిక లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. చక్కగా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అదృష్టంతో కలిసి రావడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందులు కానీ, చికాకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటి నుంచి కూడా ఈరోజు మీరు చక్కగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఏదైతే వృత్తిరీత్యా సమస్యలు కానీ, వ్యక్తిగతమైన సమస్యలు కానీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారండి. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రణాళికలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రతి నిర్ణయం కూడా విజయం వైపుకు దారి తీస్తుందండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏకాగ్రతతో నిమగ్నమై చక్కటి తెలివితేటలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఎవ్వరు మీకు ఏ పని అప్పచెప్పినా కూడా దానిని కాదనకుండా ఈరోజు మీరు మీ సాయి శక్తుల పూర్తి చేసే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఎవరైనా మీ మీద నమ్మకంతో ఏదైనా మీకు పని అప్పచెప్పినా, లేదా మిమ్మల్ని ఎంచుకొని మీకు ఏదైనా పనిని అప్పగించిన ఆ పనిని మీరు బాధ్యతగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళి విజయాలతో వారికి ఆనందం కలిగేలాగా మీరు దానిని పూర్తి చేయటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. పరిస్థితులకు అనుకూలంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ యొక్క మాట తీరు కానీ, మీరు ప్రవర్తించే విధానం కానీ పరిస్థితులను బట్టి కూడా మీరు చక్కగా మెలకువతో వ్యవహరించగలగడం ఈరోజు మీ ప్రత్యేక శైలిగా ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కొంత ధనాన్ని కానీ, సమయాన్ని కానీ వెచ్చించగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ, మీ బంధుమిత్రులతో కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కానీ కాసింత సమయాన్ని గడపటం కానీ, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ కొనుగోలు చేసే ఆలోచన కూడా ఈరోజు ఉంటుందండి. ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. చక్కగా సఫలీకృతం చేసుకోగలుగుతారండి. ఏ పని అయినా కూడా ఒక కొలిక్కి వచ్చే విధంగా తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని సమస్యలు ఏదైనా మీకు ఎదురవుతున్నప్పుడు ధైర్యంతో వాటిని ఎదుర్కోగలుగుతారండి. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఈరోజు మీకు అనుకోని క్లిష్టతరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ అవి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇట్లా జరిగినప్పుడు మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. చక్కగా వాటి నుంచి తప్పించుకునే అవకాశం కూడా మీ తెలివితేటలతో మీరు చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ సమయస్ఫూర్తికి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయేలాగా కూడా చేస్తుందండి. మీకంటూ ఒక
చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రేమాభిమానాలతో కూడిన ఆప్యాయత మీకు లభిస్తుందండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో చక్కగా రోజునైతే ముందుకు నడిపించుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవటం, మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం ఈరోజు లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ చక్కగా సకాలంలో మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి స్థానంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటూ మీరు ఏదైతే లాభాలను ఆశిస్తున్నారో అటువంటి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేస్తూ కొత్త కొత్త ప్రణాళికలతో చక్కగా లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి మీ వ్యాపారాన్ని మరింత గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి మెలకువలను పాటిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కానీ మీ మనసుకు నచ్చిన కార్యక్రమాలలో కానీ కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ శ్రేయోభిలాషులు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా మీ సమయాన్ని వారితో గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క
ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కటి మెలకువలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో అన్ని నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విషయాలలోనూ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో చక్కటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా గౌరవించటం, వారి యొక్క సలహాలను తెలియచేయటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఇద్దరు ఒకరినొకరిని సంప్రదించుకోవటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, ధైర్యాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ భవిష్యత్తుకు అవసరమైన చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న వారికి, నిరుపేదలైన వారికి, ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.